సాధారణంగా పెద్దవాడికి ఎంత గొప్పవాళ్ళంటే ట్రెడిషన్ పెట్టారు. ఇప్పుడు తీసుకెళ్ళాలి, కష్టపడి తీసి కొబ్బరికాయ కొడతాం. తర్వాత ఏం తింటాం ఏముంది పొటాషియం, ఏముంది ఈ పొటాషియం కూడా పొటాషియం ఏంటి మినరల్స్. మరి రోజు పిల్లలకి ఏం ఇస్తాం? వాళ్ళ ఉపయోగం క్యాల్షియంలో ఎముకలు బాగా పెడితే నీ శరీరంలో ఎముకలు పెరగాలంటే అసలు క్యాల్షియం ఉండాలి. కాబట్టి పిల్లలు పొడవలు పెరగడానికి మనకి ఏమి ఇస్తాం? అవునా? నెక్స్ట్ మీరు ఎండాకాలం ఏం తిన్నారు? వెరీ గుడ్. ఏం తిన్నారు? మామిడికాయలు ఏమిటంటే మ్యాంగనీస్, ఏముంది మెగ్నీషియం అంటాము. ఓకే, మ్యాంగనీస్ ఉంది. మరి ఆకుకూరలు తింటాం కదా చాలా మంది. ఆకుకూరలు ఏమిటంటే ఐరన్, ఏముంది ఐరన్. బాడీకి అవసరమా కాదా? మీ ఎముకలు గట్టిగా ఉండాలంటే ఐరన్ బాడీలో ఉండాలి అంటే మీ బాడీలో ఎముకలు బుక్ లాగా ఉండాలంటే ఏం కావాలి? ఐరన్. ఐరన్ కూడా మినరల్ కాదా సార్? మీ బాడీకి ఐరన్ కూడా అవసరమే. నెక్స్ట్ జింక్ అండ్ సెలీనియం. గుడ్డులో ఏముంటుందంటే జింక్. మీకు తెలుసో లేదో, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ కనుక జాయిన్ అయితే వాళ్ళకి 2 రకాల ఐటమ్స్ ఫ్రీగా ఇస్తారు. ఏమిటివి? గుడ్డు, అవునా కదా? గుడ్డు ఎందుకు ఇస్తారంటే జింక్లో దాకేముంది, జింక్లో రోగ నిరోధక శక్తి ఉంటుంది. ఏముంటుంది జింక్లో? ఏముంది? మరి హాస్పిటల్ జాయిన్ అయితే రోగం వస్తుంది కదా, మరి రోగానికి త్వరగా వెళ్ళిపోవాలి. కాబట్టి ఏమిస్తారండి? గుడ్డు ఇస్తారు. ఏమిస్తారు? గుడ్లో ఏముంది? మరి కాళ్ళు హాస్పిటల్ జాయిన్ అయ్యారు. మరి కాళ్ళు అంటే ఎముకలు నొప్పులు, ఎముకలు కట్టాలంటే క్యాల్షియం కావాలా? కాబట్టి వాళ్ళకి ఏమిస్తారు? అవునా? గవర్నమెంట్ హాస్పిటల్ పాలు, గుడ్డు ఇస్తారు. అవునా కదా? నెక్స్ట్ మరి మన చిన్నపిల్లలు బాగా ఏమిస్తున్నాం? ఏమిస్తున్నాం? పాలు ఇస్తాం. అప్పుడు గుడ్డు పెడతామా లేదా? మీరు కూడా అప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా అయిపోవడానికి వంకాయ గుడ్డు పులుసుకుంటారు. లేదా పిల్లలకి ఏం చేస్తారు? గుడ్డు వేసేస్తారు. నాలుగు మామూలు ఏదైనా వేడికి ఏం చేస్తుంది? చెప్పండి, ఏం చేస్తుంది? ఆమ్లెట్ వేసేస్తుంది, గుడ్డు వేసేస్తుంది. అవునా? ఈజీగా ఉంటుంది, ఈజీగా ఉంటాయి, పౌష్టికాహారం ఉన్నాయి. అవునా? నెక్స్ట్ చూడండి, ద హ్యూమన్ బాడీ రిక్వైర్స్ వేరియస్ అమౌంట్ ఆఫ్ మినరల్స్.